మనం బయట డబ్బులు మిత్తికిస్తూ ఉంటాం. రూ. 2 మిత్తికి, రూ. 3 మిత్తికి మనం బయట డబ్బులు మిత్తిలకి ఇస్తూ ఉంటాం. ఒకవేళ మనము అవతల వ్యక్తి క్యారెక్టర్ కూడా మంచిదే అయితే, మంచి పొటెన్షియల్ ఉంటే రూపాయిన్నర, రూపాయి మిత్తి కూడా ఇస్తున్నారు బయట జనాలు. అయితే మనం మిత్తిలకు ఇచ్చేటప్పుడు చూడాల్సినటువంటి అంశాలు ఏంటి, ఏ అంశాలను చూసి మనం ఒక వ్యక్తికి మిత్తిలకు ఇవ్వాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు ఒక 5 అంశాలు ఉంటాయి, ముఖ్యమైనటువంటి అంశాలు. ఫస్ట్ అందులో వచ్చేసి క్యారెక్టర్. అందులో ఫస్ట్ వచ్చేసి ఏంటిది, క్యారెక్టర్. ఆ వ్యక్తి యొక్క గుణం ఉంటుంది ఎట్లాంటిది. కొంతమంది ఎట్లుంటారంటే నిజాయితీ గల పౌరులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అప్పిచ్చినా సరే, వానికి తినడానికి తిండి లేకపోయినా సరే కానీ మనకు అప్పిచ్చినాం అనుకో, అప్పు తీసుకొచ్చి వడ్డీ కట్టేస్తాడు. సో ఆయన దగ్గర నిజాయితీ అనేది ఏ విధంగా ఉందో చూడాలి. క్యారెక్టర్ అనేది గుణం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఆ వ్యక్తికి తాగేటటువంటి అలవాటు ఉందా, లేకుంటే జూదం ఆడేటటువంటి అలవాటు ఉందా. ఈ తాగేటటువంటి అలవాటు, జూదం ఆడేటటువంటి అలవాట్లు ఉంటే సో వాళ్ళ యొక్క ఆదాయంలో దాంట్లో 30%, 40% తాగడానికి, ఈ జూదం ఆడడానికి ఖర్చు అయిపోతాయి. కాబట్టి దాంట్లో నుంచి మనకు రికవరీ వచ్చేటటువంటి అవకాశం అయితే తక్కువ ఉంటుంది. అది చూసుకోవాలి మనం. సో దాని తర్వాత బెట్టింగ్స్ ఏమైనా పెడతాడా, ఇట్లా క్యారెక్టర్ పరంగానైతే. మళ్ళా బయట ఏమైనా అప్పులు ఉన్నాయా, ఇవన్నీ ఒకసారి చూసుకొని మనం క్యారెక్టర్ అయితే చూసుకొని మనం అయితే అప్పులు అయితే ఇవ్వాలి. సో రెండోది వచ్చినట్టయితే కెపాసిటీ. సో ఆయన నెలకు ఎంత సంపాదిస్తాడు, సో మనం ఇచ్చినటువంటి ఆ డబ్బులను ఆయన కట్టగలుగుతాడా లేదా, అదొకసారి చూసుకొని మనమైతే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఆయన ఏం పని చేయడు, ఇంటికానే ఉంటాడు, అట్లాంటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చినాం అనుకో రిటర్న్ వచ్చేటటువంటి అవకాశం అయితే తక్కువ ఉంటుంది. చూడండి, రెగ్యులర్గా పని పోతున్నానంటే మన అప్పు ఎప్పుడో ఒకప్పుడు తీర్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో వాళ్ళకు మంత్లీ ఆదాయం వస్తుందా లేదా ఒకసారి అయితే చూసుకొని అయితే ఇవ్వండి, ఓకేనా. దాని తర్వాత మూడో విషయానికి వచ్చినట్టయితే క్యాపిటల్. వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి, వాళ్ళకి ఇల్లు ఉందా, దాని తర్వాత ఏమైనా వెహికల్స్ ఉన్నాయా, వాళ్ళకి ఏమైనా వేరే ఆదాయం వస్తుందా, లేకుంటే భూమి ఏమైనా ఉన్నదా. సో ఇట్లా వాళ్ళకు ఎక్కడెక్కడ ఆదాయం వస్తున్నాయి, వాళ్ళకి ఏమేమి ఆస్తులు ఉన్నాయి చూసుకొని ఒకవేళ ఆస్తులు కనుక మంచిగా ఉన్నట్టయితే ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే రేపు మనం కట్టనేయడంలో మనం గట్టిగా టైట్ చేస్తే ఏదో ఒక ఆస్తి అమ్మి అయితే మనకు డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది. దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చేటప్పుడు కొలెటర్లు పెట్టుకొని ఇవ్వడం అనేది కొంచెం మంచి నిర్ణయం అనమాట. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన రోజుకు 10,000, 20,000 నెలకు 10,000, 20,000 సంపాదిస్తాడు. ఆయన ఒక 5 లక్షలు, 6 లక్షలు, 10 లక్షలు కావాలంటున్నాడు. ఒక జెన్యూన్ రీజనే, ఆయనకు బిడ్డ పెళ్ళి ఉన్నది, లేకుంటే సడన్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, క్యారెక్టర్ మంచిదే, ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఇల్లు ఉంటే దాన్ని మార్గేజ్ చేసుకొని ఇవ్వడం, ల్యాండ్ ఉంటే దాన్ని మార్గేజ్ చేసుకొని ఇవ్వడం, దాని తర్వాత బంగారం ఉంటే మన దగ్గర తాకట్టు పెట్టుకొని ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తే దాన్ని కొంచెం సేఫ్ సైడ్లో ఉంటాం అనమాట. సో వీలైనంత వరకు ఏదైనా తాకట్టు పెట్టుకొని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. తాకట్టు పెట్టుకొని ఇస్తే కొంచెం అవతల వాళ్ళకి భయం ఉంటుంది, తాకట్టు లేకపోతే మాత్రం కొంచెం కష్టమే ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే కండిషన్ అంటే ఆయన ఎటువంటి బిజినెస్ చేస్తూ ఉన్నాడు, ఆయన ఉన్నటువంటి కండిషన్ అనేది ఎట్లా ఉన్నది. ఇప్పుడు కొన్ని బిజినెస్లు ఉంటాయి, అవి కొన్ని కాలాలనే నడుస్తాయి. ఇప్పుడు ఐస్ క్రీమ్లు అమ్మేటాయని ఉన్నాయనుకో, ఐస్ క్రీమ్లు అమ్మేటాయని ఏం చేస్తాడు, ఐస్ క్రీమ్లు అమ్మేది ఏంది, ఒక ఎండాకాలం మాత్రమే ఐస్ క్రీమ్లు పనిచేస్తుంది. ఇప్పుడు ఏసీ రిపేర్ చేసేటాయని ఉన్నాయనుకో, ఎండాకాలంలో మాత్రమే పనిచేస్తుంది. సో అట్లా ఆయన బిజినెస్ అనేది ఎట్లా ఉన్నది, ఆయన కండిషన్ అనేది ఎట్లా ఉన్నది, ఆయన సంవత్సరం మొత్తంలో ఆదాయాన్ని సంపాదించగలుగుతాడా లేదా, ఇవి కూడా మనం ఒకసారి చూసుకొని అప్పులు అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ సమస్యలు ఉంటే మనం అయితే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వద్దు. ఉదాహరణకు వాళ్ళు ఎప్పుడు గొడవలు పడుతున్నారు, హస్బెండ్ అండ్ వైఫ్ల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు రెగ్యులర్ గొడవలు ఉన్నాయి. సో అట్లాంటి దాంట్లో మనం తొలదొరచొద్దు, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు. దాని తర్వాత వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆరోగ్యంతో బాధపడుతున్నారు అనుకో, వాళ్ళ ఇంట్లో ఆరోగ్యంతో బాధపడుతున్నారు, వాళ్ళ ఆదాయాలు కూడా తక్కువనే ఉన్నాయి. సో మళ్ళీ మనం ఎందుకంటే ఒక సమస్యలో, నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఒక సమస్యలో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనం అందులో ఒక సమస్యలో ఉన్న వాళ్ళని మనం కొంతవరకు మాత్రమే మనం సంతృప్తి పరిచి దాని నుంచి బయటికి తీసుకురాగలుగుతాం. కానీ అందులో పూర్తిగా మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ సమస్యలు మనం ఎత్తిమీ చేసుకోవద్దు అనేది నా యొక్క ఆలోచన. అందుకనే చూడండి, వాళ్ళకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్కి వెళ్ళి బయట పడగలుగుతారా, లేకుంటే మనల్ని ప్రాబ్లంలోకి వెళ్ళి నెట్టగలుగుతారా, అదొకసారి చూసుకొని ఎంతవరకు చేయాలో అంతవరకు ఆలోచన చేసి చేయండి. అలాంటి ఒక సమస్యలు ఉన్న ఇంట్లోకి అయితే కట్టి పరిస్థితులలో మనం దూరొద్దు. దాని తర్వాత అప్పులు ఇచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేయాలి. భర్త తీసుకున్నానుకో భార్య ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. ఒకవేళ కొడుకులు ఉంటే కొడుకులకు ఇన్ఫామ్ చేయాలి. కొడుకు తీసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేయాలి. భర్త తీసుకుంటే భార్యకి ఇన్ఫామ్ చేయాలి, భార్య తీసుకుంటే భర్తకి ఇన్ఫామ్ చేయాలి. ఇట్లా అందరికీ ఇన్ఫామ్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. వీలైతే వాళ్ళందరితో ఒక గ్యారంటర్ లెక్కనైతే మనం ఏదైతే అప్పు కాగితం రాసుకుంటూ దాంట్లో అయితే పెట్టించుకోవాలి.
దాని తర్వాత ఇంకోటి పర్పస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు మనం తీసుకున్నటువంటి డబ్బు ఏ పర్పస్లో తీసుకుంటున్నాడు ఆయన, ఆ తీసుకున్నటువంటి డబ్బుని మనకు ఎట్లా రిటర్న్ ఇస్తాడు, మనకు ఆయనకు క్లారిటీ ఉందా లేదా, మనం చెక్ చేయాల్సిందంటే ఆయన క్లారిటీ ఉందా లేదా. ఒక డబ్బు తీసుకుంటున్నాడు బాగానే ఉన్నది, తీసుకొని ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నాడు, తీసుకుంటున్నా కానీ నేను ఇస్తుంది అన్నాడు అనుకో కథం అయిపోయినట్టే. సో ఏ టైంలో ఇద్దాం అనుకున్నాడు, ఆయన ఎట్లా ఇద్దాం అనుకున్నాడు, ఆ క్లారిటీ ఆయనకు ఉన్నదా లేదా ఒకసారి చూసుకోవాలి మనం. దాని తర్వాత పర్పస్. సో ఈ డబ్బులను ఏ విధంగా వాడుకోబోతున్నాడు, ఫస్ట్ పర్పస్ తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక మంచి పర్పస్లో డబ్బులు తీసుకున్నా అనుకో, దాన్ని ఏమంటారంటే ఇచ్చేటప్పుడు కూడా ఆయనకి ఇవ్వాలనిపిస్తుంటుంది. లేదనుకో మనకి ఇచ్చినటువంటి డబ్బులని ఏదో ఒక దాంట్లో పెట్టి లాస్ అయిపోయాడు అనుకో, మళ్ళీ తీర చూసేటప్పుడు నీ డబ్బులు వచ్చినాయి ఎటు పోయినాయో అని చెప్పేసి మళ్ళీ ఇట్లాంటి మాటలు మనకి ఇచ్చేటప్పుడు వస్తాయి. ఇంకోటి, ఎవరైతే డబ్బులు తీసుకునేటప్పుడు వాళ్ళ ముఖంలో మనతో మాట్లాడేటప్పుడు ఎంత సామరస్యంగా మాట్లాడారో ఆ సామరస్యం అనేది డబ్బులు ఇచ్చేటప్పుడు ఉండదు. సో అది మనం ఎప్పుడైనా గుర్తెరగాలి. దాని తర్వాత మనకు ఎప్పుడు పేమెంట్ చేస్తాడు, నెక్స్ట్ పేమెంట్ ఎప్పుడో కూడా ముందుగా క్లారిటీగా తెచ్చుకొని ఆ క్లారిటీగా కాగితంలో రాసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవిడెన్సెస్, సాక్ష్యాలు మనం రెడీ చేసుకోవాలి. మనకు డబ్బులు ఇచ్చేటప్పుడు ఫోటోలు తీసుకోవడం కానీ, సంతకాలు పెట్టేటప్పుడు వీడియోలు తీసుకోవడం కానీ, వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఒకసారి అనిపించుకోవడం కానీ, సో ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే రాను చాలా జనాలు ఒక లగ్జరీ లైఫ్లో అలవాటు పడుతున్నారు. అంటే వాళ్ళ ఆదాయాలను చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తూ ఉన్నారు. కాబట్టి సో ఇవన్నీ చూసుకొని మనం అప్పులు అయితే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంకా లాస్ట్ మనం ఏం చేయాల్సిందంటే ఆ లెటర్లో మనం ఏదైతే అప్పు ఇస్తున్నామో, అప్పు ఇచ్చేటప్పుడు ఎవరికి ఎవరు అప్పులు ఇస్తున్నారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఎన్ని నెలలకి ఇస్తున్నారు, ఇవన్నీ రాసుకుంటాం క్లియర్గా. దాంతోపాటు చెక్కులు కూడా ఇవ్వమని చెప్పేసి, నేను ఈ చెక్కులు ఈ లోన్లు కట్టడానికి మీకు డబ్బు కట్టడానికి నేను ఇస్తున్నా, ఒకవేళ నేను కట్టని ఎడల ఈ చెక్కులు బౌన్స్ చేసి నా పైన కేసేసి నా దగ్గర వసూలు చేసుకోవచ్చు అనే ఆ 2-3 పదాలు కూడా అలా రాపియాలి. ఆయన దగ్గరికి ఒక 2-3 చెక్కులు కూడా మనం తీసుకోవాలి, తీసుకొని పెట్టుకోవాలి. ఆ తీసుకున్నటువంటి ఏవైతే మనం చెక్కులు తీసుకున్నామో ఆ చెక్కులో అకౌంట్ సిగ్నేచర్ అదే ఉందా, అకౌంట్ పనిచేస్తుందా లేదా అది కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో రేపు ఎప్పుడైనా కానీ ఆయన డబ్బులు కట్టని ఎడల మనము ఆ చెక్లను మనం బౌన్స్ చేసి కేసు వేయచ్చు. మనకు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్స్ అని చెప్పేసి ఉంటుంది. సెక్షన్ 138 ప్రకారం నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881 అనేటటువంటి ఒక చట్టం ఉంటుంది. దాంట్లో సెక్షన్ 138 ప్రకారం ఒక డబ్బు కట్టకపోతే చెక్ చేసినప్పుడు మనం అది ఆయన ద్వారా లాయర్ ద్వారా నోటీసెస్ పంపించేసి మనం ఆ కేసు వేసి డబ్బులు అయితే రికవర్ అయితే చేసుకోవచ్చు. ఓ పాయింట్ వచ్చేసి మనకు కన్వీనియన్స్. అంటే ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. అదేవిధంగా ఆ వ్యక్తి అనేట ఆయన ఎక్కడ ఉంటాడు. ఇప్పుడు నేను ఒక ఊర్లో ఉండి అప్పు వేరే ఊర్లో ఆయనకి ఇచ్చిన అనుకో, నేను అప్పు వసూలు చేయాలంటే ప్రతిసారి ఆయన ఊరికి వెళ్ళాలి. కానీ ఇవి కొంచెం కష్టమైనటువంటి పనులే. సో వీలైనంత వరకు మితికిచ్చేటప్పుడు మీ ఊళ్ళో ఉన్న వాళ్ళకే ఇవ్వండి. సో వేరే ఊళ్ళోకి ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు. ఒకవేళ వేరే ఊళ్ళోకి ఉన్న వాళ్ళకి ఇస్తే మీ అక్కడ ఉన్నటువంటి చుట్టాలు ఏమైనా హామీ ఉంటారా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి చుట్టాలు రికవర్ చేయగలుగుతారా, అవన్నీ చూసుకొని ఇవ్వాలి. లేదనుకో మనము వేరే ఊరు ఉన్న వాళ్ళకి కనుక మనం అప్పించినట్టయితే రికవరీ చేయడం చాలా చాలా కష్టం అవుతుంది. మనం ఊరికే ప్రతిసారి మనం బండి వేసుకోనో లేకుంటే కారు వేసుకోనో ఆయన దగ్గరికి పోవాలి. ఆయన ఆ టైంకి ఉండడు. మనం పోయే వరకు మనకు చాలా పనులు ఉంటాయి. అందుకనే మనకు దూరంగా ఉన్న వాళ్ళకు, దూరం ఎక్కువ ఉన్న వాళ్ళకు డబ్బులు ఇవ్వకూడదు. ఓకేనా? తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఏంటంటే కొద్ది మొత్తంలో డబ్బులు ఇచ్చి చూడండి. ఒక 10,000 ఇచ్చి చూడండి. 10,000 అయినట్టయినా ఆయన ఏ విధంగా ఇచ్చిండు, అన్న టైంకే ఇచ్చిండా లేదా. దాని తర్వాత 10,000 ఇస్తే మళ్ళీ ఒక 50,000 ఇవ్వడం కానీ, 50,000 ఇస్తే 1,00,000 ఇవ్వడం కానీ ఇవ్వండి. ఒకటేసారి పెద్ద మొత్తంలో కూడా మనీ కూడా ఇవ్వద్దు. ఇవి సో మీరు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడాయని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.